హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ రోజు ఏంటంటున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? చిన్న మెసేజ్ ఏం కాదు. మా ఒరిస్సాలో ఈ హ్యాపీ రోజు అనే పండగ ఏం చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారంటే 3 రోజులు చేసుకుంటారు. ఎవరు ఆడపిల్లలు, పెళ్ళైన ఆడవాళ్ళు అందరూ అంటే ఈ 3 రోజులు చాలా ఆనందంగా ఉంటారు, సంతోషంగా. అంటే ఏమున్నా లేకపోయినా ఈ 3 రోజులు మాత్రం కొత్త చీరలు కట్టుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, అలంకరించుకోవడం అంటే మన ఆడవాళ్ళకి ఇష్టంగా మరి అలంకరించుకుంటారు. చిన్నపిల్లలు అయితే ముద్దుగా తయారవుతారు, పారాన్ని పెట్టుకుంటారు, నెయిల్ పాలిష్ పెట్టుకుంటారు. ఇక నాలాగా ఇంకా ముస్తా బాగా అవుతారు. పువ్వులు కూడా పెట్టుకుంటారు. ఒడిస్సాలో అసలు పువ్వులు పెట్టుకోరు, కానీ ఈ మధ్యకాలంలో పువ్వులు కూడా పెట్టుకుంటున్నారు. పిట్టోలు అని చెప్పి మనం కుడుం చేస్తాం చూడండి, అలా పిట్టో చేస్తారు. తీపితో ఎక్కువ చేస్తారు. ఖీర్ అని చెప్పి ఖీర్ చేస్తారు. ముగ్గులు వేసుకుంటారు. ఇంకా కిల్లీలు చుట్టుకొని అవి కూడా తింటారు. అంటే ఉయ్యాలు అట్ల తద్దికి మనం ఎలాగైతే అట్ల తద్ది అని చెప్పి అట్లు వేస్తాం కదా, అలాగే వీళ్ళు పిట్టోలు వేస్తారు. అలాగే ఉయ్యాలు ఊగుతాంగా ఆంధ్రాలో, అలాగే వీళ్ళు ఉయ్యాలు ఊగుతారు. చాలా ఆనందంగా అందరూ కలిసిమెలిసి సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు ఈ 3 రోజులు. అందుకే దీనికి హ్యాపీ రోజు అని చెప్పి ఒరిస్సాలో అంటారు. అందుకే హ్యాపీ రోజు. ఈ రోజా ఏంటి, ఇక్కడ ఒరిస్సా అటు ఆంధ్ర కాక ఉన్నాం కదా మేము. మా బోర్డరే రాయగడ ఒరిస్సా కదా, అందుకే అటు ఒరిస్సా వాళ్ళు పాటిస్తాం, అలాగని అటు పాటించలేం ఇటు పాటించలేపుతాను. అట్లు తది మేము ఎప్పుడు చేయలేదు, ఈ రోజు కూడా ఎప్పుడు చేయలేదు. కానీ ఏదో చెప్పాలని చెప్తున్నా. నేను చేసేదాన్ని ఇది వరకు, కానీ ఇప్పుడు కొంచెం తగ్గించాను చేయడం. ఇవన్నీ నచ్చట్లేదు. ఎన్నని చేస్తాను ఫ్రెండ్స్, పూజలు కానీ సంతోషాలు కానీ. రోజు ఆనందంగానే ఉంటున్నాం. ఎన్ని కష్టాలైనా ఆనందంగా ఉండడం ఈరోజు నాకు తెలుసు. అందుకే హ్యాపీ రోజు అర్థమైందిగా. హ్యాపీ రోజు అంటే ఏటో హ్యాపీగా అలంకరించుకొని సంతోషంగా అట్ల తద్దిలాగా ఉయ్యాలో కూడా పిట్టోలు చేసుకోవడం, ఖీర్ చేసుకోవడం, స్వీట్లు చేసుకొని అందరూ పంచి కిల్లులు చేసుకొని తింటారు, ముగ్గులు వేసుకుంటారు, ఆనందంగా ఉంటారు. హ్యాపీ రోజు.